ఆర్మీ చీఫ్ లేఖపై విపక్షాలు సహా సైన్యం మాజీ అధిపతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ లేఖను తీవ్రంగా పరిగణించాలని మాజీ సైనికాధిపతులు సూచించారు. రక్షణ శాఖ సైన్యం మధ్య సమతుల్యత దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని భారతీయ జనతా పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రక్షణ సంబంధిత అంశాలపై ఆర్మీ చీఫ్ జనరల్ వికే సింగ్ ప్రధానికి రాసిన లేఖ బయటకు పొక్కడంపై విపక్షాలు సహా మాజీ సైనికాధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీ చీఫ్ రక్షణ శాఖకు కాకుండా నేరుగా ప్రధానికి లేఖ రాయడాన్ని తప్పుపట్టిన బీజేపీ రక్షణ శాఖ సైన్యం మధ్య సమతుల్యత దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. లేఖలోని అంశాలు మచ్చను ప్రతిబింబిస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చెప్పారు. సామాన్య మానవుడు ఈ లేఖను పరిశీలిస్తే దేశానికి ప్రత్యర్థుల్ని ఎదుర్కోగలిగే సామర్థ్యం లేదని అనుమానిస్తాడని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సైన్యాధిపతులు జనరల్ విపి మాలిక్, జనరల్ శంకర్ రాయ్ చౌదరి కూడా లేఖ బయటకు పొక్కడం సహా అందులోని అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని పేర్కొన్న వారు దాయాది పాకిస్తాన్ నవ్వుకుంటుందని వ్యాఖ్యానించారు. అటు ఆర్మీ చీఫ్ ను పదవి నుంచి తొలగించాలని సమాజ్వాదీ, ఆర్జేడీ డిమాండ్ చేశాయి. బీజేపీ మాత్రం ఇందుకు విముఖత తెలిపింది. I was present in the house when this debate was going on. To the best of my knowledge and recollection, no one asked for sacking of the army chief. Raviji, JDU and RJD demand. We are not sharing that view. इस पूरे विषय को राजनीतिक विभेद से ऊपर उठकर रखने की कोशिश कर रहा हूँ. वीके सिंह आज हैं, 1 महीने में रिटायर हो जाएंगे. बड़ा विषय सेना की संस्था की ईमानदारी, प्रामाणिकता और प्रभावी आचरण का है, जिसके लिए मॉडर्नाइजेशन जरूरी है, उपकरणों की आपूर्ति आवश्यक है. మరోవైపు ఆర్మీ చీఫ్ వ్యవహార శైలిపై అధికార కాంగ్రెస్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వికే సింగ్ ను పదవి నుంచి తొలగించడం సమస్యకు పరిష్కారం కాదని భావిస్తోంది.